దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనము ధ్యానము చేసుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని సహాయం కోసమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడు, కృప చూపే దేవా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. కూడి వచ్చిన వారిని దీవించండి. మైకు ద్వారా వింటున్న వారిని ఆదరించండి. వారికి రక్షణ, పాపక్షమాపణ, మారు మనస్సు కలిగించండి. పరసంబంధమైన విషయాలు మీరు బోధించి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనం చూడగా ఇలాగా వాక్యం చెబుతుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎవరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అంటే మొదటి వచనంలో ఆ మాట ఉంది. మొదటి వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అనే మాట కనిపిస్తుంది. కాబట్టి సహోదరులతో ఈ మాట చెప్పాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండి. మీ శరీరాలు ఆయనకు సమర్పించుకున్నట్టు. అంత మాత్రం కాకుండా దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచునని చెప్పినాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. అవునా? ఈ అంటే ఈ యుగ లోక మర్యాదను, ఈ యుగ లోక మర్యాదను అనుసరింపక. పరిశుద్ధులైన వాళ్ళు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు, ప్రభు సేవలో ఉన్న వాళ్ళు, ప్రభువుకు సమీపంగా ఉన్న వాళ్ళు, మీరు ఏం చేస్తారంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఏమిటి ఈ లోక మర్యాద? ఏమిటి లోక మర్యాద అంటే చాలా మనకు కనిపిస్తే నేను చెప్తాను, మీకు అన్ని గుర్తు చేస్తాను. జాగ్రత్తగా మీరు ఈ మాట వినాలి. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక అంటే రూపాంతరం పొందండి అని. ఇందులో అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటోది జ్ఞాపకం చేస్తే మీకోసమై, ప్రస్తుత లోకం యొక్క విధానం చెడ్డదని మనం గ్రహించాలి. అర్థమైంది మాట? ప్రస్తుత లోకం యొక్క విధానం చెడ్డది. నిజమే. మంచిదంటూ ఏమీ లేదు లోకములో. మంచిది ఏది లేదు లోకములో, అంతా చెడ్డది. ప్రజలందరూ చెడిపోయినారు. దేవుని వాక్యమే చెబుతుంది అన్నమాట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనం, 2వ అధ్యాయము 40వ వచనంలో దేవుని వాక్యమైన బైబిల్ ఇలా చెబుతూ ఉంది చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారికి హెచ్చరించారు. అవునా?
మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి అన్నాడు. మూర్ఖులకు ఈ తరం వారికి. ఈ తరంలో ఎవరు ఉన్నారు? మూర్ఖులు ఉన్నారు అంతే. మంచోడు లేడు, ఒక్కరు లేడు, అంత మూర్ఖులే. ఎవని కదిలి వాళ్ళ నుంచి మూర్ఖత్వం బయటకు వస్తుంటుంది అనమాట. మూర్ఖంగా ప్రవర్తించేవారు, మూర్ఖంగా మాట్లాడేవారు. కాబట్టి మీరు వేరే రక్షణ పొందండి అన్నాడు. ప్రస్తుత లోకం యొక్క విధానం చూస్తే చెడిపోయింది. అందరూ మూర్ఖులైపోయినారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేను అని రాయబడింది. ఏమిటంట? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి. ఏ కాలం అంటే ఇది? ప్రస్తుతపు దుష్టకాలం, దుష్టలోకం, దుష్టయుగం, దుష్టకాలం తప్పించాలని, విమోచింపవలని అని మాట్లాడబడింది. ఏదేమైనా దుష్టకాలము అన్నాడు అంటే దుష్ట యుగము, దుష్టయుగం, దుష్టకాలం అని బైబిల్ స్పష్టంగా చెబుతూ ఉంది. సాతాను పాలన కింద ఈ లోకం ఉంది. సాతాను పాలన కింద ఈ లోకం ఉంది. కాబట్టి లోకమంతమైపోయింది, చెడిపోయింది. లోకమంతా చెడిపోయింది. దేవుడు భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. ఆది కాండములో మనం చూస్తాం. దేవుడు చూడగా అది చెడిపోయింది. ఎందుకంటే సాతాను పరిపాలన కింద ఉంది కాబట్టి భూమి చెడిపోయింది. యోహాను సువార్త 12:31లో, యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం మనం చూడగా, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును అన్నాడు. ఇప్పుడు ఈ లోకము తీర్పు జరుగుతుంది, ఇప్పుడు ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును అన్నాడు. ఈ లోక అధికారి, ఈ లోకానికి అధికారి ఎవరు? సాతానే అంతే. కాబట్టి వాడు బయటికి త్రోసివేయబడును. యోహాను రాసిన మొదటి పత్రిక 5:19. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము మనము చదివినప్పుడు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. లోకమంతా కూడా దుష్టుని యందున్నది. లోకమంతా కూడా దుష్టుని యందుంది, దుష్టుని యందుంది. కాబట్టి మనము గ్రహించాలా, మనం ఆలోచన చేయాలి. మనము మేలుకోవాలి. ఎంతకాలం ఇంకా? ప్రస్తుత లోకం యొక్క విధానం చూస్తే చెడిపోయింది. చెడిపోయిన లోకంలో మనము చెడిపోయిన వాళ్ళగా ఉంటే కనుక మనము దేవుని పిల్లలమని పిలువబడం. మనం లోక సంబంధం అవుతాం. చెడిపోయిన లోకములో చెడని వాడుగా, పరిశుద్ధునిగా నేను ఉండాలని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. రెండవది జ్ఞాపకం చేస్తాం మీకోసమై. లోకములో ఉన్న విధి విధానాలు మనము ఎదిరించడమే గాక నిత్య సత్యాలను, దేవుని వాక్య ప్రమాణాలకు సరిపడిన నీతిని క్రీస్తు నిమిత్తము ప్రకటించేవారుగా ఉండాలి. మనము ప్రకటించు వారమై ఉండాలి. దేని ప్రకటించాలి? నిత్య సత్యాలను, దేవుని వాక్య ప్రమాణాలను, సరిపడిన నీతిని క్రీస్తు నిమిత్తము మనం ప్రకటించేవారుగా ఉండాలి. మనం ప్రకటించువారమై ఉండాలి, ప్రకటించాలి గుడుక అని
దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. చూడండి, కొరింథీ మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం. 7వ అధ్యాయము 17వ వచనములో, అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘమునంటిలో నియమించుచున్నాను అన్నాడనమాట. దేవుని పిలుపులో నిలిచి ఉండండి అన్నాడు. మీరు దేవుని చేత పిలువబడ్డారు కాబట్టి ఆ పిలుపునకు తగ్గట్టుగా మీరు జీవించండి, అలాగనే మీరు ప్రకటించండి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 24 వచనం చూడగా ఇలా రాయబడింది, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలని అన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉండండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి. అవునా? మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం కూడా ఆయనలో పాలు భాగస్థులమవుతాం. ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో ఒక 3 నెలలు సహవాసం చేస్తే వాడు వీడేస్తాడు, వీడు వాడేస్తాడు అంటాడు. అవునా? 3 నెలలు 6 నెలలు తెలియదు, కానీ అట్లా వీడు వాడేస్తాడు, వాడు వీడేస్తాడు. అదేవిధంగా మనం ప్రభుతో సహవాసం చేస్తే మనం కూడా ప్రభులాగానే తయారవుతాం. అంటే ప్రభువు మాత్రమే మనలో ఉంటాయి. అవునా? ఉదయం లేచింది మొదలుకొని ప్రార్థన, పాటలు, వాక్యము. అవునా? మధ్యాహ్నం ప్రార్థన, పాటలు, వాక్యము, రాత్రికి ప్రార్థన, వాక్యము. అవునా? ఇట్లా ఉంటే కనుక మనం కూడా సంపూర్ణంగా దేవునిలో కొనసాగుతామనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు నిమిత్తమై మనము సాక్షులుగా ఈ భూమి మీద ఉండాలి అనేది ఈ వచనం మన జ్ఞాపకము చేస్తుంది. ఇక 3వదిగా మనం ఆలోచన చేస్తే, మనము దుర్నీతిని ద్వేషించాలి. దేవుని పిల్లలు ఏం చేయాలంటే దుర్నీతిని ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. దేన్ని ద్వేషించాలా, దేన్ని ప్రేమించాలా? అవునా? చూద్దాం, చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. రోమా 12:9 రాయబడిన మాట, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని అత్తుకొని ఉండండి అన్నాడు. చెడ్డదాన్ని అసహించుకోవాలంట, మంచిదాన్ని మనం ఏం చేయాలా? అత్తుకొని ఉండాలి, మంచిదాన్ని అత్తుకొని ఉండాలి అనేది వాక్యం చెబుతుంది. చెడ్డదాన్ని అసహించుకోవాలి. మన నోటి నుండి ఉమ్మి కిందేస్తాం భూమి మీద, దాన్ని మరలా తీసుకుంటామా? తీసుకోం. అట్లా చేయాలి, అంతే. అట్లా ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకోవాలా, మంచిదాన్ని మనము చేపట్టేవారుగా ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నుండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించిపోచున్నవి, గాని దేవుని చిత్తం జరిగించు వాడు నిరంతరము నిలుచును అని వాక్యము చెబుతూ ఉంది. లోకమును ప్రేమించకండి. అర్థమైందా? లోకమును ప్రేమించకండి. మరి వాక్యం చెప్తుంది దేవుడు లోకమును ప్రేమించనని. అవునా? యోహాను సువార్త 3:16లో లోకమును ప్రేమించినాడు దేవుడు, కానీ లోకాన్ని కాదు. లోకములో ఉన్న మానవులను ఆయన, పాపులను ఆయన ప్రేమించినాడు. అది వాక్యం చెప్తున్నమాట. కాబట్టి
మీరు లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు. లోకాన్ని ప్రేమించేవాడు తండ్రిని ప్రేమిస్తాడా? ఇద్దరి యజమానులకు దాసుడు కాగలడా? కాదు. అదేవిధంగా మనము లోకాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించాలా. అప్పుడు తండ్రి ప్రేమ మన మీద ఉంటుంది. అది గుర్తుంచుకుందాం. ఎబ్రీ పత్రిక 1:9 ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము చూడండి 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనములో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అన్నాడు. అర్థమైంది మాట. నీవు నీతిని ప్రేమించినవు, దుర్నీతిని ద్వేషించితివి అన్నాడు. నిజమే, మనం నీతిని ప్రేమించాలా, దుర్నీతిని ఏం చేయాలా? ద్వేషించాలా. ద్వేషం మనకు ఉండాలి అనేది వాక్యించం. కాబట్టి దేవుని బిడ్డ నీతిని ప్రేమిస్తే సరిపోదు, దాంతోపాటు అతడు దుర్నీతిని ద్వేషించాలి. నీతి కోసం దుర్నీతిని ద్వేషించాలి, నీతి ప్రేమించాలి అని ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇప్పుడు నేను కొన్ని మాటలు నీకు గుర్తు చేస్తాను మీకోసమై, జాగ్రత్తగా ఆలకించండి. అనేక రూపాలలో వ్యక్తమయ్యే ప్రపంచిక ధర్మాన్ని, లౌకికత్వాన్ని ద్వేషించాలి. ప్రపంచిక ధర్మం అనేక రూపాల్లో, అనగా లోభత్వము, స్వార్థము. లోకములు ఏంటంటే లోభత్వము, స్వార్థము ఉంది. మనస్సు లేదా మానవ మనస్సు అధికారం కొరకైన రాజకీయ లేదా రాజకీయ తంత్రాలు, అసూయ, ద్వేషము, పగ, అపవిత్రత, మరి దుర్భాష, భక్తిహీనమైన వినోదం, అమర్యాద, అవినీతి, మత్తుమందులు, మత్తుపానం, లైంగిక స్నేహితులు అనే వాటిలో కనబడుతుంది అన్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా లోకములో ఉన్నాయి. కాబట్టి మీరు వీటిని ద్వేషించాలా, వీటికి దూరంగా ఉండండి అని జ్ఞాపకము చేసినాడు పౌలు భక్తుడు. 4వదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని మాటలు చదవడము ద్వారా, ధ్యానించడము ద్వారా మన మనస్సులు దేవుని ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయి. దేవుని పిల్లలు ఏం చేయాలంటే ప్రతి దినము గుడుక దేవుని మాటలు చదవాలి, అనగా దేవుని వాక్యం చదవాలి, దాన్ని ధ్యానించాలి. ధ్యానించాలి. అవునా? ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదవాలా, వాక్యం ధ్యానించాలా. ఈ మాటలు ప్రభువు చెప్పినాడు. యెహోషువ గ్రంథం 1:8 ఆయన చెప్పాడు ఆ మాట చదువుదాం. ఒక మాట మీకు గుర్తు చేయాలి కాబట్టి నేను ఇలా గుర్తు చేస్తాను. వాక్యము ఎలా చదవాలనో, ఎలా ధ్యానించాలనో స్పష్టంగా దేవుడైన యెహోషువకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి అన్నమాట. యెహోషువ గ్రంథం 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవని దేవుడైన యెహోషువకు చెప్తున్న మాటలు ఇవి. ధ్యానించండి, చదవండి, దేవుని వాక్యం చదవండి, ధ్యానించండి, అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే సేవకులను అడగండి. నాకు అర్థం కాలేదన్నా ఏంటి ఈ పరిస్థితి అని అడగండి, సేవకులు చెప్తారు కదా. మనం చదవము, ధ్యానం చేయము, ప్రార్థన చేసుకోము. ఇలాంటి వారికి ఇంకా లోకమే. అవునా? ఎప్పుడు చూసినా లోకం, పనులు, ఉద్యోగాలు, ఎప్పుడు చూసినా ఈ ఊరుకులాటనే కానీ
దేవుని సన్నిధికి వద్దాం, లేదా ప్రభు పదాలు అయితే కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం, ధ్యానం చేద్దాం, దేవుడు నాతో ఏమంటాడో ఈ దినమందు అనే ఆలోచన ఎవరికి కూడా లేదు. ఎందుకంటే సమయము లేదు. లేటుగా అనుకుంటాము, లేటుగా లేస్తాం, ఇంకా ఊరుకో పరుగు, అంతే. పొద్దున్న లేచిన నుంచి పరుగో పరుగే. ఎప్పుడు వాక్యం చదువుకుంటాం, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ఎప్పుడు వాక్యం ధ్యానం చేస్తాం? అవునా? దేవుని మాటలు బ్రతికించేట్టుగా వాటి ముందు వాక్యం చదువుకోండి. పొద్దున్న లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోండి. వాక్యం ఏం రాయబడిందో దాన్ని గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి దాని గురించి. సంగతి గుర్తుపెట్టుకోవాలి బాగా మనమందరం కూడా. ఒక మాట చూద్దాం, చూడండి. 119వ కీర్తన 11వ వచనంలో, 119వ కీర్తన చదువుతారా? 11వ వచనం, 119, 11 రాయబడిన మాట. 119, 11 రాయబడిన మాట. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్నాడు. అర్థమైంది మాట? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉంచుకున్న వాడు పాపము చేయడు, వాక్యము లేని వాడి పాపం చేస్తాడు. కాబట్టి మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంచుకోవాలా. 148వ చరణం, 148వ చరణంలో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జాములు కాకమునిపి తెరచుకొందును అన్నాడు. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకొందును అన్నాడు. ఎంత మంచి మాట చూడండి. ఆయన ఇచ్చిన వాక్యం మనము ధ్యానించాలా, చదవాలా. దేవుడు మనకు వాక్యాన్ని మన చేతిలో ఉంచాడు, బైబిల్ మన చేతిలో ఉంచాడు. కొన్ని దేశాల్లో బైబిల్ లేదు, కొన్ని దేశాల్లో ప్రకటించువారు లేరు, అల్లాడిపోతున్నారు. మన ఇంట్లో బైబిల్ ఉంది, అవునా? ఈ బైబిల్ని చదవక ఎన్నాళ్ళే. కొంతమంది అయితే ఆదివారం బైబిల్ తుడుచుకుంటే మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ ముఖమే చూడారు. ఇంకా వీళ్ళంతా కూడా ఆదివారం భక్తులు అన్నమాట. వీళ్ళంతా కూడా ఆదివారం భక్తులలో అంతే. ఆదివారం తెరిస్తే మళ్ళీ ఆదివారం తెరుస్తారు. మిగతా రోజులు అవసరం లే బైబిల్. కాదు, దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అలాంటి వాడు పాపం చేయడు, పాపం చేయజాలడు కూడా అస్సలు. పాప ఆలోచనలు రావు, తలంపులు రావు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇంకా చాలా మనకు కనిపిస్తాయి బైబిల్లో. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఏమిటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. అంటే దేవుని నమ్మిన వాళ్ళు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, నలుగులు కానీ, దండలు కానీ, అవునా, మరి ఇంకా ఏమైనా కావచ్చు, అవి మనకు సంబంధం లేదు. లోకానికి మనకు సంబంధం, ఎటువంటి సంబంధం లేదు. మనం దేవుని పిల్లలం కాబట్టి ఆత్మీయులుగా బతకాలి. కానీ లోక మర్యాదలు మనకు అవసరమా? లోక అలవాట్లు మనకు అవసరమా? లోక పద్ధతులు మనకు అవసరమా? అవునా, అవసరమా మనకు? జాగ్రత్తగా ప్రభు నమ్మిన మనము ఎంతో వినయంతో, విధేయతతో, భక్తితో జీవించాల. మన కోసమై ప్రాణం పెట్టి సమాజపడి తిరిగి లేచిన యేసు కోసం జీవించాల. ఆయనే మనకు దేవుడు. ఇలాగ ప్రేమించేవాడు భూమి మీద ఎవరు లేరు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రభు నిమిత్తమై బ్రతుకుదాం, సమస్తాన్ని విడిచిపెడదాం, దేవుని కోసం జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీరు అందించిన శ్రేష్టమైన సందేశం దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, మమ్మల్ని వాక్యంలో బలపరచుమని, స్థిరపరచుమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.